So hi friends, today we are going to explain you how to play global business. సో ఫస్ట్ టైం మేము తెలుగులో చేయబోతున్నాం అండి. సో మీరు ఇక్కడ మీకు గ్లోబల్ బిజినెస్ చాలామంది అడిగారు హౌ టు ప్లే గ్లోబల్ బిజినెస్. ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఎలా ఆడాలో మేము గేమ్ బోర్డ్ చూపిస్తూ మీకు చెప్తున్నాం. సో ఇక్కడ మీకు రూల్స్ అనేవి ఫస్ట్ చెప్తా, తర్వాత మీకు ఏమొచ్చి అంటే ఏ ప్రాపర్టీస్ ఇందులో ఉంటాయో మీకు చూపిస్తాం. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎన్ని బాక్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఛాన్స్ అని 2 ఆపోజిట్స్ ఉంటాయి, కమ్యూనిటీ చెస్ట్ అని ఉంటాయి. సో స్టార్ట్ బటన్ వచ్చేసి ఇది. సో సపోజ్ మీరు ఇచ్చిన ప్రాపర్టీలో ఏదైనా కలర్ గ్రీన్ తీసుకున్నారనుకో, ఇంకోలో ఎల్లో తీసుకున్నారనుకో, ఆ 2 కలర్స్ ఏమొచ్చి మీరు ఇక్కడ ఇస్తారు. మీరు స్టార్టింగ్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు కలెక్ట్ ₹1500 యాజ్ యూ పాస్. దిస్ మీన్స్ దట్ అంటే మీరు స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్కి మీరు 1500తో స్టార్ట్ చేయాలి, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. కాకపోతే మీరు ఫస్ట్ టైం వేసినప్పుడు 6 పడాలి. 6 పడ్డాక 6 జస్ట్ ఓపెనింగ్కే, 6 వేసాక అది ఓపెన్ అయినట్టు. తర్వాత మీరు మళ్ళీ డైస్ తిప్పినప్పుడు ఏదైనా 4 or 2 వచ్చినప్పుడు మీరు మళ్ళీ అన్ని స్టెప్స్ ముందుకు వెళ్తారు. సో ఫస్ట్ రౌండ్ మీరు ఎలా వెళ్ళిపోతారు, ఏమీ ఫాలో అవ్వకల్లో ఇక్కడ ఇచ్చిన రూల్స్. సెకండ్ రౌండ్ మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ నుంచి వస్తారో మళ్ళీ రూల్స్ ఫాలో అవ్వాలి. సపోజ్ ఇక్కడ నుంచి వచ్చాక మీకు ఇన్కమ్ ట్యాక్స్ పడ్డది అనుకోండి. సో 1 minute. యా నౌ ఇస్ ఇట్ ఓకే? యా. సో ఇక్కడ చూసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది అనుకోండి, వీ హ్యావ్ టు పే ₹50 టు ద బ్యాంక్. అండ్ ఇక్కడ వెల్త్ ట్యాక్స్ అని ఉంది. వెల్త్ ట్యాక్స్ కాస్ట్ వచ్చేసి ₹20. సో ఈ టూ ప్లేసెస్కి మనం సెకండ్ రౌండ్ నుంచి వచ్చామనుకోండి. సో ఇన్కమ్ ట్యాక్స్కి అయితే 50 పే చేయాలి. ఎవరికన్నా అడగవచ్చు, అది ఏం లేదండి బ్యాంక్కి, అంటే నార్మల్గా మనీ ఏరియాలో మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ వెల్త్ ట్యాక్స్ కూడా సేమ్ అలాగే ₹20. మనకు ₹20 కానీ అవైలబుల్ నోట్ లేకపోతే మీరు 5 times చేసుకోవచ్చు. ఒకవేళ 5 times కనుక మీరు వేసినప్పుడు 20 వచ్చింది అనుకోండి, మీరు డైరెక్ట్గా ఒకసారి 100 పే చేసేస్తే మీకు సరిపోద్ది. సో నెక్స్ట్ వచ్చి మనం ఛాన్స్ కదా. ఇప్పుడు సపోజ్ మీరు 1500తో స్టార్ట్ చేశారు కాబట్టి ఇండోర్ 1500. సో మీరు అది కొనుక్కొని మీకు అక్కడ హౌసింగ్ సింబల్ అనేది వస్తుంది. మీరు ఎల్లో తీసుకుంటే ఎల్లో హౌస్ సింబల్, గ్రీన్ ఆర్ రెడ్, ఆ సింబల్స్ ఏమొచ్చి మీరు ఆ ప్లేస్లో పెట్టుకుంటారు. ఎవరైనా అక్కడికి వస్తే మీకు అక్కడ మేము నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేసినప్పుడు చూపిస్తాం. అంటే దీనికి అంటే దానికి వచ్చే ప్రాఫిట్ ఎంత, అంటే ఒక్కొక్క ఏరియా కొన్నప్పుడు వాళ్ళకి రెంట్ అనేది ఉంటుంది. ఆ రెంట్ వాళ్ళు ఎంత కట్టాలో ఆ కార్డు మీద చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఛాన్స్. సో ఛాన్స్ మనం ఎలా చూసుకోవాలంటే, సపోజ్ ఇక్కడ అహ్మదాబాద్ దగ్గర మనం ఫస్ట్ ఉన్నాం. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నప్పుడు డైస్ వేసినప్పుడు మీకు 3 steps మూవ్ అవడం, 3 steps అనేవి వచ్చాయి. అప్పుడు మీరు ఎలా వెళ్తారంటే ఇక్కడికి వస్తారు ఛాన్స్ దగ్గరికి. సో మీరు ఇక్కడ ఛాన్సెస్ అనేవి క్రాస్ కొంటే కమ్యూనిటీ చెస్ట్ కూడా క్రాస్ కొంటాయి. సో ఛాన్స్ దగ్గరికి వెళ్ళి ఈ సైడ్న మీకు అగండి జూమ్ చేసి చూపిస్తున్నాం. సో ఈ సైడ్న వచ్చేసి మీకు 3 దగ్గర లాటరీ ప్రైజ్ ₹2500. మీరు లాటరీ ప్రైజ్ అనగానే మీరు పైది చదవాలి. When you arrive on the site of chance by odd numbers such as 357, you are entitled to receive from bank as follows. Receive from bank అంటే మీరు బ్యాంక్ నుంచి ఇవే తీసుకోవాల్సిన అమౌంట్స్. ఒకవేళ మీకు అలా వస్తాయి. ఒకవేళ మీకు ఈవెన్ నెంబర్స్ వచ్చాయి అనుకోండి ఛాన్స్లో, మళ్ళీ మీకు కష్టం అయిపోతుంది. ఆపోజిట్గా కమ్యూనిటీ చెస్ట్కి ఉంటుంది. కమ్యూనిటీ చెస్ట్కి ఈవెన్ నెంబర్స్ వస్తే మీరు బ్యాంక్ నుంచి తీసుకోవాలి, ఆడ్ నెంబర్స్ వస్తే మీకు అంతగా యూజ్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం జైల్కి వెళ్తున్నాం. జైల్ అనేది ఇక్కడ ఏంటంటే, సపోజ్ మీరు 3 times డైస్ వేసారు అంటే డైస్ వేయరు, జైలుకి వచ్చిన పర్సన్ ఏం చేయాలంటే మళ్ళీ 3 times డైస్ అనేది వేయాలి. ఇదిగోనండి జైల్. సో ఈ జైలు దగ్గరికి వచ్చినప్పుడు మీరు
3 టైమ్స్ డైస్ వేయాలండి. అందులో 2 టైమ్స్ ఏదైనా నెంబర్ కామన్గా వచ్చింది అనుకోండి. సపోజ్ 2 టైమ్స్ 3 టైమ్స్లో వేసినప్పుడు 2 టైమ్స్ 4 వచ్చింది. నెక్స్ట్ టైం ఏదో 6 or 5 వచ్చింది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే 4 + 4 యాడ్ చేసి అన్ని స్టెప్స్ మూవ్ అవ్వాలి. సో 8 స్టెప్స్. సో 8 స్టెప్స్ మూవ్ అవుతే మీకు సరిపోద్ది. నెక్స్ట్ ఈ రోకి అన్నిటికీ సేమే ఉంటుందండి. ఇవన్నీ ఏరియాస్ ప్లాట్స్. సో కమ్యూనిటీ చెస్ట్ మీకు చెప్పాను కదండి, ఈ ఆడ్ ఈవెన్ గురించి మీకు ఇక్కడ ఇస్తారు 3, 5, 7. ఈ 3, 5, 7, 9, 11 ఇవి ఏంటనుకున్నారు మీరు? డైస్ నెంబర్స్ అండి. అంటే ఆ ప్లేస్కి వెళ్ళడానికి మీకు ఎన్ని నెంబర్స్ అయితే రిక్వైర్డ్ ఆ నెంబర్ బట్టి మీరు ఆ ప్లాట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాలి అది ఏది చేయాలి. నెక్స్ట్ క్లబ్. సో క్లబ్ మీకు చూపిస్తున్నానండి. సో ఇది వచ్చేసి క్లబ్ అనమాట. క్లబ్ అంటే ఇప్పుడు సపోజ్ ఎల్లో హౌస్ పార్టీ అండ్ గ్రీన్ హౌస్ పార్టీ మనం తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఒకవేళ ఎల్లో హౌస్ పార్టీ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఎల్లో హౌస్ ఏమొచ్చి 100 రూపీస్ ఒపోనెంట్కి పే చేయాలి. ఒపోనెంట్స్ ఎంతమంది ఉన్నా పర్లేదు, వాళ్ళందరికీ ఒక్కొక్క 100 ఇవ్వాలి. అది గేమ్ రూల్. ఒకవేళ ఒపోనెంట్స్ 2 ఉంటే 3 ఉంటే ఒక్కొక్కరికి 100 ఇవ్వాలి.